నమస్తే. నీకు గాని, నాకు గాని 100 రకాల బాధలుండొచ్చు. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు కష్టం అనకూడదు. అవసరంలో ఉన్నాం. డబ్బులు ఇవ్వు. నా అవసరం తీరిద్దన్నప్పుడు ఇచ్చినప్పుడు తిరిగి 5 రోజులు, 10 రోజుల తర్వాతైనా ఇచ్చినోడు సంస్కారి. కడుపుకి అన్నం మాత్రమే తింటాండు. నీతికి బతుకుతుండు. డబ్బులు ఇవ్వకుండా నెల, 2 నెలలు ఫోన్ చేపించుకునేవాడిని ఏమనాలి? ఇంత దిగజారి బతకాల్సినంత అవసరం లేదు కదా! కేవలం 500 లేదా 2000, 5000, 10,000 కాడనే ఇంత దిగజారాల్సినంత అవసరం లేదు కదా! డబ్బే నీ ప్రధానమైన ఆలోచన. ఆడ 500, ఏడ రూపాయలు తెచ్చుకొని ఎగ్గొట్టి తిరగటం అవసరమా? ఇది తప్పుడు విధానం. మీకు ఇచ్చిన మనిషి మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇవ్వచ్చు. వాళ్ళందరూ కూడా ఇదే రూట్లో ఉంటే ఆ మనిషి పరిస్థితి ఏంది? 100కో, 200కో, 500కో అడుక్కోవాలనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, రోడ్డు మీద కానీ అవసరానికి ఎందుకు ఇంత దిగజారి తత్వంలో ఉంటారు? ఈరోజు నేను ఇచ్చిన డబ్బులు నేను ఇచ్చిన వల్ల నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాను. 100 సార్లు ఫోన్ చేసినా కూడా తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఆ తత్వం గల్లోళ్ళ కాడికి డబ్బులు ఇవ్వకూడదు అనుకునే తత్వం గల్లోడికి లక్ష్మీదేవి ఏ రోజు రాదు. నీకు ఇచ్చిండు, ఇంకొకరికి ఇచ్చిండు, బహుశా బాధపడచ్చు అతను. ఏదో ఒక రోజు ఇంకొక రోజు మీకు తిరిగి డబ్బులు ఇవ్వరు కదా వాళ్ళు. అంత దిగజారి బతకాల్సినంత అవసరం లేదు. దయచేసి ఇప్పటికైనా నాకు కుదరలేదు ఇవ్వటానికి, ఇప్పుడైనా ఇస్తున్నా, రేపిస్తా అని ఇచ్చి సైలెంట్గా దండం పెట్టినోడు గొప్పోడవుతాడు. తప్పించుకొని మాయకోతలు చేసేవాడు నికృష్టుడు. అసలు అంటమే అనవసరం వాళ్ళని. అన్ఫిట్గా బతకకూడదండి. అన్ఫిట్గా ఎదుటి వాళ్ళని బాధ పెట్టుకుంటూ బతికే జన్మ ఒక జన్మ అని నేను అడుగుతున్నా.